బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత వస్తారని అనుకున్నాం, కానీ రాలేదన్నారు. బీఆర్ఎస్ ఇంకా అహంకార ధోరణిలోనే ఉందన్నారు సీఎం. సభకు రాని వారిపై చర్చ జరగాలన్నారు. కేసీఆర్ సభకు రావాలన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ఉన్న పరిస్థితులు 35 కోట్ల జనాభా ఆకలితో అలమటిస్తున్నారు. నిరక్షరాస్యత విలయతాండవం చేస్తుంది. మత కల్లోలాలు ఆకాశాన్ని అంటేనే ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని ఈ దేశాన్ని భవిష్యత్తులో బలంగా నిలబెట్టాలి అని అంటే ఆనాడు తీసుకున్న పాలసీలు మొట్టమొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఎడ్యుకేషన్ అక్షరాస్యతను మనం పెంచుతే ఒక నాలెడ్జ్ హబ్గా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతే రేపు ప్రపంచానికే మేధా సంపత్తిని అందించగలిగిన శక్తిగా భారతదేశం అవతరిస్తుందని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అధ్యక్ష నేను కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నాను.